హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ శరణ్య ఛానల్. నోరు బాగలేనప్పుడు కానీ ఏమైనా ఇంట్లో కూర లేనప్పుడు కానీ ఒకసారి ఈ బీరకాయ పచ్చడి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అది ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా బీరకాయని కడిగి పీల్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. తర్వాత 2 టమాటాలు తీసుకోవాలి. నేను ఒక బీరకాయ తీసుకున్నా కాబట్టి 2 టమాటాలు తీసుకున్నాను. మీరు 2 బీరకాయలు తీసుకుంటే ఒక 4 కానీ 5 కానీ తీసుకోండి. అసలు బీరకాయ పచ్చడికి ఏమేమి వేసుకోవాలో చూడండి. పచ్చిమిర్చి, టమాటా, 2 రెబ్బల చింతపండు, జీలకర్ర, కొత్తిమీర, బీరకాయ. నెక్స్ట్ ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆ ప్యాన్లో మనం ఆల్రెడీ పచ్చిమిర్చి చూపించినాయి కదా, ఆ పచ్చిమిర్చి వేసుకోవాలి. నెక్స్ట్ బీరకాయ కూడా యాడ్ చేసుకోవాలి. మనం 2 టమాటాలు కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకోండి. మధ్య మధ్యలో ఒకసారి మధ్య మధ్యలో తిప్పాలి. బీరకాయ పచ్చడి కొంచెం మగ్గినాక వెల్లుల్లి, చింతపండు, జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి తిప్పండి. నెక్స్ట్ నేను ఇందాక మీకు కొత్తిమీర చూపించాను కదా, ఒకసారి కొత్తిమీరతో పాటు కరివేపాకు కూడా వేసుకోండి. కరివేపాకు ఉంటే అది ఆప్షనల్, మన ఇష్టం. వేసుకుంటే వేసుకోవచ్చు, వేసుకుంటే బాగుంటుందని. స్టవ్ ఆపినాక చల్లారిపోయినాక ఈ బీరకాయ పచ్చడిని మిక్సీ పట్టుకోవాలన్నమాట. మిక్సీ వేసుకునేటప్పుడు తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఒకసారి చూసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు, లైట్గా అయితే వేసుకోండి. మిక్సీ పట్టినాక ఒక ప్యాన్లో మళ్ళీ ఆయిల్ వేసుకున్నాను. 2 రెబ్బల ఎండుమిర్చి, తాలింపు గింజలు వేసుకొని తిప్పాను. కరివేపాకు కూడా కొంచెం వేసుకోండి, మంచిగా స్మెల్ వస్తుందని, బాగుంటుంది కరివేపాకు. మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న బీరకాయని పచ్చడి కూడా దాంట్లో వేసుకొని తిప్పాలి. ఫైనల్గా బీరకాయ పచ్చడి రెడీ అయింది. ఈ బీరకాయ పచ్చడి నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.